Okay, dear students, now we are seeing maths 1A 7 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 20లో సెకండ్ క్వశ్చన్. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ చూసామమ్మా, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాం. ఓకేనా, సెకండ్ క్వశ్చన్. ఈ ప్రాబ్లం ట్రై చేయండి. మినిమం కొన్ని స్టెప్స్ రాయొచ్చమ్మా. ఇందులో కొన్ని మినిమం స్టెప్స్ రాయొచ్చు. అక్కడ మినిమం 3 to 4 మార్క్స్ అయితే ఈజీగా పడతాయి. మీకు కొంచెం అటెండ్ చేస్తేనే మీకు 3 to 4 మార్క్స్ పడతాయి. ఓకేనా, ఒత్తగా వదిలిపెట్టకండి. ఖచ్చితంగా 3 to 4 మార్క్స్ ఈజీగా పడతాయి మీకు. ఓకేనా, ఈజీగా మీకు 3 నుంచి 4 మార్క్స్ ఈజీగా వస్తాయమ్మా. కొంచెం ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఒకవేళ లక్కీలో ఇదే క్వశ్చన్ వస్తే హ్యాపీ. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, షో దట్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఓకేనా, మాడ్యులస్ ఆఫ్ డిటర్మెంట్ ఆఫ్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయమంటున్నాం అండి, ఏబిసి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. ఈ డిటర్మెంట్ ఫైండ్ చేస్తే ఇది రావాలి. ఓకే రైట్, ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది ఈజీగా ఉంటుంది కొంచెం. ఇంతకుముందు దానికన్నా కొంచెం సింపులేనమ్మా. చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. డిటర్మెంట్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఓకే, ఇది క్వశ్చన్ కదా. మీరు ఇక్కడ కాలం అంటే తెలుసుగా, ఇట్లా నిలబడడం. ఇది కాలం, ఇట్లా ఉంటే కాలం, ఇట్లా ఉంటే రో. దిస్ ఈజ్ కాల్డ్ రో. దీన్ని రో అంటాం. ఇట్లా ఉంటే రో అమ్మ. దిస్ ఈజ్ రో, దిస్ ఈజ్ కాలం. ఇట్లా ఉంటే కాలం, ఇట్లా నిలబడితే కాలం. ఓకే, ఇది కాలం, ఇది రో. దిస్ ఇస్ రో. ఇది రో అమ్మ, ఇది కాలం. ఇది రో, ఇది కాలం. సో ఇక్కడ మన కాలం చూడండి ఒకసారి. కాలంలో ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అంటే అన్ని ఏ కామన్ ఉంది కదా. చూడండి, ఏ స్క్వేర్ ఏ క్యూబ్. అలానే చూడండి, బి స్క్వేర్ బి క్యూబ్, సి స్క్వేర్ సి క్యూబ్. అంటే ఫస్ట్ కాలంలోకి వెళ్ళి ఏ కామన్ తీయవచ్చు, ఏ బయటికి తీయవచ్చు. సెకండ్ కాలంలోకి వెళ్ళి కూడా బి బయటికి తీయవచ్చు మనము కామన్గా. థర్డ్ దాంట్లో కూడా సి కామన్ తీయచ్చు కదా. కామన్ అంటే బయటికి తీస్తున్నాం. బయటికి ఇస్తే అంటే ఇది బయటికి పోయింది, ఏ బయటికి పోయింది. ఏ బయటికి పోయిందంటే 1 మిగులుతుంది కదా. ఎందుకంటే మళ్ళీ ఏ 1 ఏ అట్లా అనమాట. ఏ స్క్వేర్లోకి వెళ్ళి ఒక్క ఏ బయటికి పోయింది అంటే ఏ క్యూబ్లోకి వెళ్ళి ఒక్కటి బయటికి పోయింది అంటే ఏ స్క్వేర్. చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఎలా మారిందమ్మా, 1 ఏ స్క్వేర్ తగ్గింది. ఎందుకు తగ్గింది, కూడా ఏ బయటికి పోయింది. మనం బయటికి తీసేసుకున్నాం. అలానే సెకండ్ కాలంలోకి వెళ్ళి కూడా బి బయటకు వచ్చేసింది, 1 బి స్క్వేర్. థర్డ్ కాలంలో కూడా సి బయటకు వచ్చేసింది కదా. సి బయటకు వచ్చేసింది. అప్పుడు ఏం మిగిలింది, 1 సి స్క్వేర్. చూడండి, ఈ స్టెప్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ స్టెప్లో పెద్ద ఇబ్బంది ఏం లేదమ్మా. ఈ స్టెప్లో ఇబ్బంది ఏం లేదు. ఏ బయటికి తీసుకున్నాం, బి బయటికి తీసుకున్నాం, సి బయటికి తీసుకున్నాం. ఏ బయటికి పోయింది కాబట్టి 1, బి బయటికి పోయింది కాబట్టి 1, సి బయటికి కాబట్టి 1. ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి ఏ, బి స్క్వేర్ కాబట్టి బి, సి స్క్వేర్ కాబట్టి సి. ఇక్కడ ఏ క్యూబ్ కాబట్టి ఏ స్క్వేర్, బి క్యూబ్ కాబట్టి బి స్క్వేర్, సి క్యూబ్ కాబట్టి సి స్క్వేర్. ఎందుకు బయటికి పోయినాయి. ఓకే రైట్. ఇప్పుడు మరి డిటర్మెంట్ ఫైండ్ చేయాలంటే ఏమనుకున్నామా, ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో 3 1s ఉన్నాయి కదా. ఏదైనా ఒక రెండింటిని 0 చేసుకోవాలి. ఏదైనా ఒక రెండింటిని 0 చేసుకుంటాం. ఓకేనా, ఏదైనా రెండింటిని 0. ఇక్కడ మనం దీన్ని 0 చేస్తాం. చూడండి, ఇక్కడ సెకండ్ స్టెప్లో మీకు థర్డ్ స్టెప్లో ఆపిస్తుంది 0 ఇది 0 అయింది. 0 చేసుకుంటున్నాం మనం. 0 ఎలా చేస్తాం సార్, మరి దీన్ని 0 చేయాలంటే ఏం చేస్తామమ్మా, ఈ కాలంని ఇట్లనే ఫిక్స్ పెట్టి. చూడండి, ఇది ఫిక్స్, దీన్ని చేంజ్ చేస్తలేం మనం. ఓకే, ఇది ఫిక్స్, దీన్ని చేంజ్ చేస్తున్నాం. కానీ దీన్ని చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఎలా చేంజ్ చేస్తామమ్మా, చూడండి, 1 - 1 0 అవుతుంది కదా. 1 - 1 0. అలానే ఇది కూడా 1 - 1 0. అందుకనే C2ని అంటే చూడండి, C2 ఈ సెకండ్ కాలం, C2ని మారుస్తున్నాం. ఎలా మారుస్తున్నాం, C2 - C1. C2లోకి వెళ్ళి C1 తీసేస్తున్నాం. అలానే C3ని కూడా మారుస్తున్నాం. ఎలా, C3 - C1. ఓకే, సో C2 - C1, C3 - C1. దీన్ని ఫిక్స్ చేయాలి. ఒక్కదాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది ఫిక్స్ అయింది కాబట్టి ఇది మారతలేదు. మరి ఇప్పుడు C2 ఏం మారుతుందమ్మా, C2ని ఏం చేయాలట, C2లోకి వెళ్ళి C1 తీసేయాలి. C1 తీసేయాలి అంటే 1 - 1 0. 1 - 1 0. నెక్స్ట్ B - A, B స్క్వేర్ - A స్క్వేర్, B స్క్వేర్ - A స్క్వేర్. అంతే, అదే దాని మీనింగ్. C2 చేంజ్ టు, ఇది చేంజ్ అనమాట. C2 చేంజ్ టు C2 - C1. అలానే C3 చేంజ్ టు C3 - C1 అంటే C3 - C1. 1 - 1 0. C స్క్వేర్ - A స్క్వేర్, C స్క్వేర్ - A స్క్వేర్. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా, సింపుల్గా చూస్తే. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ కాలంలో చూస్తేనమ్మా, చూడండి, ఇక్కడ ఏముంది, B స్క్వేర్ - A స్క్వేర్. యాక్చువల్గా B స్క్వేర్ - A స్క్వేర్ అంటే ఏంటి, B - A ఇంటూ B ప్లస్ A కదా. B - A ఇంటూ B ప్లస్ A. సో ఇక్కడ B - A ఉంది, ఇందులో కూడా B - A ఉంది కదా. అందుకని మనం B - A కామన్ తీసేస్తున్నాం.
బి మైనస్ ఏ బయటకు వచ్చిందమ్మా మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి ఈ కాలంలోకి వెళ్ళి బి మైనస్ ఏ బయటకు వచ్చేసింది అంటే ఇది ఇట్లా ఉంటుంది 1a² అలానే ఇప్పుడు ఇది ఎలా మారుతుంది C2 ఎలా మారుతుంది అంటే ఇది 0 0 ఇక్కడ బి మైనస్ ఏ అనేది బయటకు పట్టుకుపోయినా కాబట్టి ఇక్కడ బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది ఇది మళ్ళీ ఇదేమవుతుందమ్మా యాక్చువల్లీ B² - A² అంటే ఏంటిది B - A ఇంటూ B+A కదా అలా B - A బయటికి పట్టుకెళ్ళినాం ఏం మిగిలింది B+A అదే ఇక్కడ రాస్తున్నాం ఓకేనా B+A అలానే ఇది కూడా ఇందులోకి వెళ్ళి ఏం కామన్ తీసినాం C - A చూడండి C - A బయటకు వచ్చేసింది ఈ థర్డ్ కాలంలోకి వెళ్ళి C - A బయటికి తీసుకొచ్చినాం 0 అంటే 0నే C - A బయటికి పోయింది కాబట్టి 1 మరి C² - A² అంటే ఏంటిది C² - A² అంటే ఏంటిదమ్మా C² - A² అంటే ఏంటిది C+A ఇంటూ C - A ఓకేనా C+A ఇంటూ C - A సో ఇందులోకి C - A కామన్ తీస్తే మిగిలిపోయింది అంటే C+Aనే కదా సో అదే మిగిలిపోయింది ఇక్కడ రాస్తున్నాం ఓకేనా ఓకే రైట్ తర్వాత ఏం చేస్తామమ్మా డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ 1 0 0 2 సున్నాలు అయినాయి కదా 2 సున్నాలు అయినాయి సో ఈ 1 సరిపోతుంది డిటర్మినెంట్ ఫైండ్ చేయడానికి సో ఎలా ఫైండ్ చేస్తాం డిటర్మినెంట్ ఇగో ఈ 1కి సంబంధించిన రో 1కి సంబంధించిన కాలంని మనం మూసినప్పుడు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి మీకు 1 1 B+A C+A కదా ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ C+A మైనస్ B+A ఇంటూ 1 B+A ఓకే రైట్ మరి ఫైనల్ ఆన్సర్ ఏంటి సార్ ఫైనల్ ఆన్సర్ ఏం లేదు మన ప్రూఫే ఇదే రాస్తాం ఫైనల్ ఆన్సర్ ఇదే ఇక్కడ రాస్తాం లాస్ట్కి ఇదే ఫైనల్గా రాస్తాం అంతే హెన్స్ ప్రూవ్డ్ ఎంత సింపుల్గా ఉందమ్మా చాలా సింపుల్గా ఉంది సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్ని యాక్చువల్గా మనం ఈ ప్రాబ్లమ్ని ఇలా చేయవచ్చు ఓకేనా రైట్ యాక్చువల్గా ఇలా చేయొచ్చు రైట్ లేదు సార్ ఇంకొక టెక్నిక్ మీరు చెప్పారు కదా మరి దాని ప్రకారం చేయొచ్చా సార్ ఎస్ దాని ప్రకారం చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు ఇది మీకు రానప్పుడు ఇట్లా మీకు చేయడం రానప్పుడు ఇట్లా కూడా మీరు కొంచెం ట్రై చేయొచ్చు ఏంటిదమ్మా క్వశ్చన్ ఏంటిదట ABC A² B² C² A³ B³ C³ ఇదే అని అనుకోకండి ఒకవేళ అది రానప్పుడే ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు దీన్ని A - B ఇంటూ B - C ఇంటూ ABC ముందు ABC ఉంది ABC ఇంటూ చూడండి ABC ఇంటూ A - B ఇంటూ B - C ఇంటూ C - A కదా ఇది ప్రూవ్ చేయమంటున్నాడు కదా కదా ఏమని చెప్పాను ఇక్కడ పుట్ A వాల్యూ 1 B వాల్యూ 2 C వాల్యూ 3 A వాల్యూ 1 B వాల్యూ 2 C వాల్యూ 3 సో రెండు సైడ్ల సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ చేస్తే ఏమొస్తుందమ్మా ABC అంటే 1 2 3 A² B² C² అంటే 1² 2² 3² ఎంతమ్మా 1 4 9 నెక్స్ట్ A³ B³ C³ అంటే 1³ 2³ 3³ 1³ 1 2³ 8 ఇది 27 కదా ఓకేనా ఈక్వల్ టు ABC అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 నెక్స్ట్ A - B 1 - 2 B - C 2 - 3 C - A 3 - 1 ఓకే ఇప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ చేయండి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం ఇది డిటర్మినెంట్ 1/2 ఓకేనా 1/2 ఏమవుతుంది 427 108 మైనస్ 8 9 72 ఓకేనా నెక్స్ట్ -2/2 ఏమొస్తుంది ఎంతమ్మా 27 - 9 వస్తుంది కదా 27 - 9 నెక్స్ట్ ప్లస్ 3/2 ఏమొస్తుంది 8 - 4 వస్తుంది 8 - 4 ఈక్వల్ టు ఇదెంతమ్మా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఎంత 1 ఇంటూ 2 ఇంటూ 3 6 1 - 2 ఎంతమ్మా -1 2 - 3 ఎంత -1 3 - 1 ఎంత 2 సరే ఇక్కడ ఏమవుతుంది 108లోకి వెళ్ళి 72 పోతే ఎంతమ్మా 36 1 36 ఇది 27 - 9 ఎంత 25 ఇంటూ -2 -50 8 - 4 ఎంత 4 3 12 ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా సో ఏమొస్తుంది ఇక్కడ మనకు సారీ ఇక్కడ చూడమ్మా 27 - 9 ఎంత ఇక్కడ తప్పిపోయింది 27లోకి 9 పోతే ఎంతమ్మా 18 కదా 18 to 36 ఇది 36 అమ్మ -36 ఓకే రైట్ ఇక్కడ చూడండి 2 మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ సో 6 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 2 ఎంతమ్మా 6 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 12 వస్తుంది కదా చూడండి +36 -36 క్యాన్సల్ ఏమైంది 12 = 12 ట్రూ అయింది కదా సో హెన్స్ ప్రూవ్డ్ అని కూడా వచ్చింది దేర్ ఫోర్ దిస్ ఈజ్ ట్రూ అని కూడా అనవచ్చు సో ఈ విధంగా కూడా చేయవచ్చు
ఎప్పుడు అది రానప్పుడు, ఇలా రానప్పుడు కానీ ఇలానే ట్రై చేయండి. ఫస్ట్ ఇలానే ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తేనే మనకి ఏమైనా మార్క్స్ పడతాయి. ఓకే.